అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధులారా, ఇవాళ మనం తెలుసుకోబోయే మంత్ర బలమునకు సంబంధించిన శ్లోకం ఒక భాగం మాత్రమే మనం చూసుంటాం, రెండో భాగం చూడలేదు. ఇది దాదాపు అన్ని పురాణాల్లో ఉంది, అన్ని సాంప్రదాయాల వారు ఈ కథ చెప్పుకుంటారు. ఏమిటది? కథ లోతుకి వెళ్ళొద్దు. ఒకసారి ఎప్పుడో శ్రీ మహావిష్ణువుకి శంకరుల వారికి ద్వంద్వ యుద్ధం జరిగింది అంటూ ఆ కథ ఏ సాంప్రదాయం వారు ఆ పద్ధతిలో వాడు చెప్పుకుంటారు. అది పక్కనట్టే పెట్టండి. మరి దీంట్లో మంత్ర సంబంధమైన విశేషం ఏముందండి అంటే, మనకి అకారణముగా బంధువుల మధ్య విరోధాలు ఏర్పడుతుంటాయి. చాలా దగ్గర స్నేహితులకు కానీ బంధువులకు కానీ సంబంధం లేదు. అసలు పరమశివుల వారు శంకరులు, ఆయన విష్ణుమూర్తి ఇద్దరు దెబ్బలాడుకోవాల్సిన అవసరం ఏమన్నా ఉందా చెప్పండి? అలా ఏర్పడుతుంది. అలాంటి ఏర్పడిన సన్నివేశం నుంచి కష్టం తొలగి అందరము కలిసిమెలిసి ఉండాలి అన్న స్థితి రావడం కోసం ఇది చాలా విశేషమైన శ్లోకము. హరిశంకరయోర్యుద్ధం బభూవ అధ శరాశరీ. ఈ శ్లోకం కూడా అగ్ని పురాణంలోది. ఏమంటున్నారు? హరి శంకరయోర్యుద్ధం బభూవ అధ శరాశరీ నంది వినాయక స్కందముఖ్యా తాక్ష్యాదిభిః జితాః. కేవలం ఒకరు జయించారు, ఒక వర్గం వాళ్ళు దెబ్బతిన్నారన్నమాట ఎక్కడ కనిపించడం లేదు. వాళ్ళిద్దరి మధ్య కూడా యుద్ధం జరిగిందట. శరాశరి, అటు బాణం అయితే ఇటు బాణం, అటు అస్త్రం అయితే ఇటు అస్త్రం, శస్త్రం శస్త్రం, ఇలాగే శరాశరి. మనం అంటుంటాం కదా కచాకచి బాహాబాహి అని, అలాగే శరాశరి. ఈ పదాన్ని వ్యాస భగవానుడు బహుశా అగ్నిపురాణం ఒక్కతోటే వాడుంటాడు నా నమ్మకం. శరాశరి అలా జరిగిందట. దాన్నే తెలుగులో సరాసరి అన్నాడు ఎవడో ఒక ఆయన, కాదు శరాశరి. హరిశంకరుల మధ్య యుద్ధం అంత భయంకరంగా జరిగిందయ్యా. ఆ యుద్ధంలో పాటుగా మిగిలిన వాళ్ళు ఓడింపబడ్డారట. ఎవళ్ళ చేత చెప్పట్లేదు అక్కడ. ఏమంటున్నాడు? నంది వినాయక స్కంద ముఖా. నంది, వినాయకుడు, స్కందుడు ఈ వర్గంలో వాళ్ళు. అక్కడ తాక్ష్యాదిభిః, అటుపక్క గరుత్మంతుడు వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఓడిపోయారట. ఓడిపోయారంటే యుద్ధం చేసుకు ఓడిపోయారని కాదు, వాళ్ళు చేస్తున్న యుద్ధం ముందు వీళ్ళు అసలు యుద్ధం చేయడానికి కూడా లేకుండా నిశ్చేష్టుడుగా ఉండిపోయారు. యుద్ధం అన్నమాట మర్చిపోయారు. అంటే ఇద్దరు దగ్గర వాళ్ళకి వైరుధ్యం, అక్కడ దెబ్బలాట ఏర్పడినప్పుడు, శత్రుత్వం ఏర్పడినప్పుడు మిగిలిన వాళ్ళు ఆపగలిగి ఉండి కూడా వాళ్ళని ఆపలేని స్థితి అయిపోతుంది. ఎంచేత అంత భయంకరంగా ఉంది ఆ సన్నివేశం. ఇదిగో ఇది దీంట్లో ఉన్న విశేషం. ఈ శ్లోకాన్ని గనక శ్రద్ధగా పఠించినట్టయితే కనీసం ఒక 100 రోజులు 120 రోజుల పాటు చేసినట్టయితే 40 రోజుల్లోనే మనకి మైత్రి కుదురుతుంది. బంధువులంతా ఒకటవుతారు, శత్రువులు మిత్రులవుతారు, మన కష్టం తొలగిపోతుంది. కానీ 120 రోజులు చేయడం అన్నది చాలా శ్రేయస్కరం. నైవేద్యం మీ ఇష్టదైవానికి తేనె నివేదన చేయండి. లేదు ఒక్కసారి ఒక పొంగు వచ్చిన పాలు నివేదన చేయండి, ఫలితం లభిస్తుంది. ఇది కూడా అగ్ని పురాణంలోదే. ఆ శ్లోకం చూడండి. హరిశంకరయోర్యుద్ధం బభూవ అథ శరాశరీ నంది వినాయక స్కందముఖ తాక్ష్యాదిభిః జితాః. ఇటుపక్క వాళ్ళు అటుపక్క వాళ్ళు ఉండి కూడా ఏమీ చెయ్యలేకపోయారు, యుద్ధాన్ని ఆపలేకపోయారు. ఇది మనము నిత్య జీవితంలో దాదాపు ప్రతి ఇంటిలో ఎక్కడొక్కడ ఇలాంటిది కనిపిస్తూనే ఉంటుంది కదా. అంచేత వైష్ణవమా శైవమా ఇది కాదు సంబంధమే. మనమందరము కూడా ఆనందముగా ఉండాలంటే అలాంటి వైషమ్యాలు తొలగాలి. ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకుందాం, వైషమ్యాలు అధిగమిద్దాం. స్వస్తి.